మళ్ళీ మినిస్టర్ వస్తున్నాడేంటి? బావా, మళ్ళీ పోలీసులు ప్రెస్ వాళ్ళు మినిస్టర్ అంటే హాస్పిటల్ ఎవరన్నా పుట్టుకుమన్నాడేమో బావా. అన్నపూర్ణ క్యాటర్స్ పేరుకి మన కుటుంబం పరువుకి మసిపట్టేసి ఉంటుంది బావా. నమస్కారం సార్. సార్, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగిందా? జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదని చెప్పగలం, కానీ నిరూపించుకోలేం. కాబట్టి మమ్మల్ని క్షమించండి. జరిగిన దానికి ఏ శిక్ష విధించినా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. అలా మాట్లాడొద్దు శివరామరాజు గారు. జరిగిన దాంట్లో మీ తప్పు ఏమాత్రం లేదని నేను నమ్ముతున్నాను. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అన్నపూర్ణ క్యాటర్స్ని అవమానించి మాట్లాడినందుకు మీరే నన్ను క్షమించాలి. ఏంటండి మీరంటుంది? నేను చెప్తుంది నిజమే. అసలు దోషులు ఎవరో దొరికారు కాబట్టి ఆ విషయం మీకు చెప్పాలనే వచ్చాను. అసలు దొంగలు దొరికారా? దీని వెనకాల ఉంది చైర్మన్ కదా, అదెలా తెలిసింది? ఇంతకీ ఈ పని చేసింది ఎవరు సార్? నేను చెప్పడం ఎందుకు, మీ భార్య శ్రీమతి అన్నపూర్ణ గారే చెప్తారు. అన్నపూర్ణ గారు, మినిస్టర్ గారి బంధువులు తిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు హాస్పిటల్ పాలు కావడానికి కారకులు అన్నపూర్ణ కేటరర్స్ మీద బురద జల్లి అందరికీ తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి కారకులు వీళ్లే. అయితే ఫుడ్ పాయిజనింగ్ చేయించింది వీళ్ళ. ఫుడ్ పాయిజన్ విషయంలో మీకు మీ క్యాటరింగ్ కి ఏ సంబంధం లేదన్నమాట. అది అన్నమాట కాదు, ఉన్నమాట. ఏం చేశారో ఏం జరిగిందో మీరు చెప్తారా, చెప్పించమంటారా? చెప్తాను మేడం. మినిస్టర్ గారి మనుషులు తిన్న ఫుడ్లో ఏ కెమికల్స్ లేవంటి. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేటప్పుడే దారిలోనే ఒక ప్లాన్ ప్రకారం కెమికల్స్ కలిపిన బాదం మిల్క్ వాళ్ళతో తాగించాను. ఆ తర్వాత మినిస్టర్ గారి మనుషులందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే వాళ్ళు తిన్న ఫుడ్లోనే కెమికల్స్ కలిపారని నేను కూడా అబద్ధం చెప్పాను మేడం. ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన నేను కూడా అన్నపూర్ణ క్యాటరింగ్లో తిన్న ఫుడ్లోనే కెమికల్స్ కలిశాయని నేను అబద్ధం చెప్పానమ్మా. ఎవరు చేశారో ఎందుకు చేశారో అది చెప్పండి ముందు. మాట్లాడరే. ఆ మున్సిపల్ చైర్మన్ బాపిరెడ్డి గారే నాతో ఈ పని చేయించారు సార్. చైర్మన్ బాపినీడా? అయిపోయింది. ఇంకా చైర్మన్ గడికి మిగిలేది గుండె. ఆ బాపిరెడ్డి గారు మాకు డబ్బులిచ్చి మాతో ఇలా అబద్ధం చెప్పించారు సార్. ఇంతకాలం నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, నమ్మకస్తుల్లా ఉంటూ నమ్మక ద్రోహం చేస్తావా? అసలు ఆ బాపిరెడ్డితో కలిసి మా వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తావా? సార్ వద్దు సార్, కొట్టదు సార్. సార్ తప్పైపోయింది సార్. సార్ క్షమించండి సార్. అన్నం పెట్టిన వాళ్లకే కీడు తల పెట్టాలని చూశారంటే మీకంటే నీచులు ఎవరుంటారు? అతనే అలా అంటే
మరి వీళ్ళ మాట ఏంటండి? మీరొక డాక్టర్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లు మీ దగ్గరికొస్తే ప్రాణం పోతుందని తెలిసినా ఏ భయం లేదని ధైర్యం చెప్పి ప్రాణాలు నిలబెట్టే వృత్తి మీది. కానీ మీరు చేసిందేంటి? డబ్బు కోసం. MBBS లో ఇదే చదువుకున్నారా మీరు? ఇదే నేర్పించారా మీకు? మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్. కల్తీ జరిగి అమాయకుల ప్రాణాలు పోకుండా నిరంతరం అందర్నీ ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండే బాధ్యత గల ఉద్యోగి. మీరు కూడా డబ్బు కోసం? ఏం సార్, గవర్నమెంట్ ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా? మనుషుల్లా బ్రతకలేమా సార్ మనం? మన కుటుంబాన్ని బతికించుకోవడం కోసం, తనని తాను బ్రతికించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు దొంగతనం చేయొచ్చు. వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాం, పనిష్ చేస్తాం. వీళ్ళు దొంగలు, జాగ్రత్త అని పోలీస్ స్టేషన్లో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో వాళ్ళ ఫోటోలు కూడా పెడతాం. నిజంగా అలాంటి వాళ్ల వల్ల ఒక మనిషికో, ఒక కుటుంబానికో అన్యాయం జరుగుతుంది. కానీ మీలాంటి వాళ్ల వల్ల దేశానికే నష్టం, డాక్టర్ వృత్తికే కళంకం. జనాలకు అవేర్నెస్ రావాల్సింది అలాంటి దొంగల నుంచి కాదు, వీళ్లలాంటి దేశద్రోహుల నుంచి కావాలి. ఇదే ప్రతి సెంటర్లోనూ, నలుగురు గుంపుగా ఉండే ప్రతి చోట మీలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టాలి. అప్పుడు మీలా బ్రతుకుతున్న వాళ్లలో కొంతమందైనా రేపు నా ఫోటోని కూడా ఇలాగే పెడతారేమోనని, పరువు పోతుందేమోనని చెప్పి మారిపోయే ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఈ అన్నపూర్ణ గారు ఎంతో తెలివిగా నిజాన్ని కనిపెట్టి మీ అందరినీ బయటికి తీసుకురాబట్టి సరిపోయింది. లేకుంటే ఏమయ్యేది? మీరు చేసిన నేరానికి ఈ కుటుంబం మొత్తం బలైపోయేది కదా. ఒక ఆదర్శంతో క్యాటరింగ్ చేస్తూ అందరికీ మంచి భోజనాలు అందిస్తున్న శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే పదమే కనుమరుగైపోయేది కదా. ఈ సంస్థ కనపడకుండా పోయేది కదా. మీరు చేసిన తప్పులకి ఈ అన్నపూర్ణ గారు క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. లైఫ్లో నువ్వు మళ్ళీ స్టెథోస్కోప్ వేసుకోలేవు. నువ్వింకా ఉద్యోగం చేయలేవు. సార్, సారీ సార్, తప్పు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఎస్ఐ గారు, సార్ వీళ్ళని తీసుకుని వెళ్ళండి. బయటికి ఎలా వస్తారో నేను చూస్తాను. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. రారా. సార్ 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 సార్, వాళ్ళందరినీ పనిష్ చేస్తున్నారు, ఓకే. దీనికి అంతటికీ కారణమైన అసలు సూత్రధారి ఆ చైర్మన్ కదా. అతనేం చేస్తారు? ఆయన కూడా పనిష్ చేస్తారా? లేక మీ పార్టీ మనిషిని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోతారా? ఇంత దుర్మార్గం చేసిన వాడితో కాంప్రమైజా? వాడు ఏ పార్టీ వాడైనా, నా పార్టీ వాడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. పార్టీకి చెప్పి అతని మీద క్రమశిక్షణారహితమైన చర్యలు తీసుకుంటారు. ఏ పదవినైతే అడ్డం పెట్టుకొని అతనింత రాజకీయం చేయాలని చూస్తున్నాడో అతనికి ఆ పదవే లేకుండా చేస్తాను. ఆ మున్సిపల్ చైర్మన్ని నడి రోడ్డు మీద నిలబెడతాను. చూశారుగా, ఈ ఇన్సిడెంట్ కి అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఏ సంబంధం లేదు. ఇదంతా ఆ మున్సిపల్ చైర్మన్ బాపినేడు కుట్ర అని ఆ నిందితులే చెప్పారు. అన్నపూర్ణ క్యాటరింగ్ వల్ల ఏ తప్పు జరగలేదని మినిస్టర్ గారే చెప్పడంతో మొత్తానికి ఇంతటితో తెరపడిందని చెప్పొచ్చు. అన్నపూర్ణ క్యాటర్స్ ఎప్పటికీ నెంబర్ 1. అన్నపూర్ణ క్యాటరింగ్స్ లో క్వాలిటీ ఉంటుంది కానీ మోసం ఉండదని ఇంకోసారి నిరూపణైంది. ఇదంతా వాళ్ళ మీద కక్షతో ప్రత్యర్థులు చేసిన కుట్రగా రుజువవడంతో అన్నపూర్ణ క్యాటర్స్ మీద నింద ఇంతటితో ముగిసిపోయినట్టు గట్టిగా భావిస్తున్నాం. అమ్మా, మీ దంపతులిద్దరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అయ్యో సార్. లేదమ్మా,
నా తొందరపాటుతనం వల్లే ఇదంతా జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలాగే ఉంటారు సార్. వచ్చే నెలలో జరగబోయే మా అమ్మాయి పెళ్లికి శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్సే ఫుడ్ సర్వీసింగ్ చేస్తుంది. డేట్ ఫిక్స్ చేసుకొని అడ్వాన్స్ పంపిస్తానమ్మా. వస్తాను. వస్తానమ్మా. వస్తానండి. అన్నపూర్ణ, అన్నపూర్ణ, చెల్లెమ్మ బయటికెళ్ళింది. అసలు దొంగ ఎవరో బయటికి తీసుకొస్తుందని నేను అప్పుడే అనుకున్నాను. బయట పెట్టేసింది. వేదా, దొంగల్ని పట్టుకుంది నేనే అయినా ఏం జరిగిందో తెలియక, ఏం చెయ్యాలో తెలియక శక్తినంతా కోల్పోయి దిగులు పడిపోయినప్పుడు ఈ అన్నపూర్ణని తిరిగి అన్నపూర్ణలా ఆలోచించేలా చేసిన మనిషి నువ్వేనమ్మా. ఈ అన్నపూర్ణ క్యాటరింగ్ పరువు తిరిగి నిలబెట్టింది నువ్వే వేదా. అవును వేద, నువ్వు మాట్లాడిన దాంతోటే అన్నపూర్ణ అత్తయ్యలో భయం పోయి ధైర్యం ప్రవేశించింది. అదే ఇవాళ అన్నపూర్ణ క్యాటర్స్ పేరు నిలబెట్టింది. ఈ కుటుంబం పరువును కూడా నిలబెట్టింది. ఈ కుటుంబం పరువుని, అన్నపూర్ణ క్యాటరింగ్ పరువుని నిలబెట్టే ఎంత గొప్ప కూతుర్ని కన్నావు లలిత. నిజంగా నువ్వు గ్రేట్. రే నిన్ను నిన్ను నేను చంపేస్తాను రా. రే ఎక్కడ పడిపోతారా? ఆగు. రే నిన్ను చేయమన్నదేంటి, నువ్వు చేసిందేంటి? ఆ అన్నపూర్ణకు నా మీద అనుమానం వచ్చింది. తనకి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూసుకోరని చెప్తే ఏంట్రా నువ్వు చేసింది? ఇంతకాలం నేను సంపాదించుకున్న పేరు, జనాల్లో పెంచుకున్న పలుకుబడి, జనాలకి నా మీద ఉండే భయం ఒక్క దెబ్బతో పోయింది కదరా. ఒక్క పని కూడా చేయడం సరిగ్గా చేత కాదు. అసలు ఆ బాపినీటితో కలిసి మా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తావా? నేను చంపేస్తా. డాడీ, ఏమైందమ్మా? ఒకసారి టీవీ చూడండి డాడీ. అతని మీద క్రమశిక్షణారహితమైన చర్యలు తీసుకుంటాను. ఏ పదవినైతే అడ్డం పెట్టుకొని అతనింత రాజకీయం చేయాలని చూస్తున్నాడో అతనికి ఆ పదవే లేకుండా చేస్తాను. ఆ మున్సిపల్ చైర్మన్ ని నడి రోడ్డు మీద నిలబెడతాను. హలో, అన్నపూర్ణ, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ ఓనర్ అన్నపూర్ణని మాట్లాడుతున్నాను బాపినేడు. నీ ఇంటికొచ్చి నీ ముందే ఛాలెంజ్ చేసి చెప్పాను కదా, 24 గంటల్లో అసలు దోషులు ఎవరో బయటికి తీసుకొస్తానని. దాని వెనక నువ్వే గనక ఉన్నావంటే నీ జాతకం తలకిందులు చేస్తానని.
నువ్వు టీవీ చూస్తున్నావా? నీ సెంట్రల్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో వింటున్నావా? నాతో గొడవ పడి నా మీద గెలవాలని ఎగబడ్డావు. కానీ ఏమైంది? మళ్ళీ చెప్తున్నాను, ఈ అన్నపూర్ణ బ్రతికుండగా అన్నపూర్ణ క్యాటరింగ్ పేరుని చెడగొట్టడం కాదు కదా, ఆ బోర్డుని కూడా తాకలేవు. ఇకనైనా నువ్వు నా గురించి ఆలోచించటం మానేసి ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో దాని గురించి ఆలోచించుకో. ఛ! ఆ అన్నపూర్ణ ఛాలెంజ్ చేసినట్టే అన్నంత పని చేసింది కదండి. ఇప్పుడు పార్టీలో మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మీ పదవి పోతుందా డాడీ? బావా, మినిస్టర్ గారు కోపం చూస్తుంటే అది జరిగేలా ఉంది. ఏ, మినిస్టర్ ఎవర్రా? మినిస్టర్ ఆయన్ని చూడగానే సార్ సార్ అని వంగి వంగి నమస్కారాలు చేస్తుంటే నేనేమైనా ఆయనకు బానిసలు అనుకుంటున్నాడా? బాపినేడు ఇక్కడ సెంటర్లో ఆయనకి మినిస్టర్ పదవి ఉంటే అదే సెంటర్లో అదే పార్టీలో నాకు సపోర్ట్ చేసే నా వర్గం కూడా ఉందిరా. ఆ మినిస్టర్ నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గొడవలకు దిగితే అసలు అతను మినిస్టర్గా ఉండటానికి వీలు లేదని నా తరపు వాళ్ళు గొడవలకు దిగి వాడిని పదవి నుంచి దిగేటట్టు చేసే అలాంటి పవర్ నా మనుషులు కూడా ఉందిరా. అక్కడ ఎంతమంది ఎంత ఎగిరినా నా పదవికొచ్చిన నష్టం లేదు. కానీ మనకు పడింది మామూలు దెబ్బ కాదురా. ఆ అన్నపూర్ణ కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఏం చెయ్యాలి? ఆ అన్నపూర్ణను ఏం చెయ్యాలి? అమ్మయ్యా, తుఫాన్ వచ్చి వెలిసిపోయినట్టుందిరా. ఆడి చెమ్మడిపోను. ఆ చైర్మన్ సచ్చినోడికి ఏం పోయే కాలంరా, మన ఇంటి మీద అంత కక్ష కట్టాడు. ఎప్పుడో గతంలో జరిగిన గొడవల్ని అప్పుడే మర్చిపోదామని చెప్పి ఆయన పిల్ల మన ఇంటికొచ్చి మరీ చెప్పెళ్ళింది. కానీ కడుపులో మాత్రం కుళ్ళు అలాగే పెట్టుకుని ఉన్నారన్నమాట. ఏదేమైనా అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలన్నయ్య. అన్నపూర్ణ, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ కారణంగానే పోయిందనుకున్న అన్నపూర్ణ క్యాటరింగ్ ప్రతిష్ట తిరిగి నిలబడింది. ఇప్పుడు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. దేవుడి దయ వల్ల మినిస్టర్ గారి మనుషులకు కూడా ఏ ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అత్తయ్య? నేను ఆలోచిస్తోంది సాల్వ్ అయిపోయిన ప్రాబ్లమ్స్ గురించి కాదు బాలు. అసలు ఆ చైర్మన్కి మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి అని. ఎవరో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ అతనికి అందిస్తున్నారు అనిపిస్తోంది. ఆ చైర్మన్ కి మన ఫ్యామిలీకి గొడవలున్నాయని అందరికీ తెలుసు. అలాంటప్పుడు తనకి హెల్ప్ చేసే వాళ్ళు మన ఇంట్లో ఎవరుంటారు అత్తయ్య? విష్ణు, మన ఇంట్లో విషయాలన్నీ ఆ చైర్మన్ కి చెప్తోంది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.
మన ఇంటి విషయాల గురించి ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటమ్మా? నీతో హోటల్ పెట్టించడం కోసం మీ నాన్న 2 ఇళ్ళు తాకట్టు పెట్టాడన్న విషయం ఈ 4 గోడల మధ్యన మన వరకే తెలుసు. అలాంటిది ఆ చైర్మన్కి ఎలా తెలిసింది? మినిస్టర్ గారి మనుషులు మన ఇంటికి లంచ్కొస్తున్నారు అని ఎలా ఆ చైర్మన్కి తెలిసింది? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇక్కడ జరిగేవన్నీ నీ అమాయకత్వం వల్ల అక్కడికి చేరుతున్నాయి అని. హోటల్ ఓపెనింగ్ రోజు అత్తయ్య కంటే ఈ కుటుంబం కంటే ఆ చైర్మనే ఎక్కువ అన్నట్టు నువ్వు ప్రవర్తించావు కదా. పైగా ఆ చైర్మన్ కూతురు నా ఫ్రెండ్ అంటూ ఆ అమ్మాయి కోసం నువ్వు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటావు కదా, అందుకు.